గడిచిన 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వినపడుతున్న పేరు ఒకటే ఒక పేరు, చేబ్రోలు కిరణ్ కుమార్. ఎవరు ఈ చేబ్రోలు కిరణ్ కుమార్ అని, ఏం మాట్లాడాడని రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. కానీ ఇందులో నాకు అర్థమైన విషయం ఏంటంటే చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడింది ముమ్మాటికి తప్పే. ఇది వైసీపీ వాళ్ళ లెక్కలో చూస్తే కనుక తప్పే అనుకుందాం. లేదు, సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడాడు అంటున్న వారికి నేను చెప్పేది ఒకటేనండి, నిజమే అతను మాట్లాడింది తప్పే. ఎందుకు తప్పు అని అంటున్నానంటే కనుక, రాజకీయాలకి సంబంధం లేని, రాజకీయాల్లో ఎలాంటి పదవి లేని మహిళల్ని రాజకీయాల్లోకి లాగి వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడటం అనేది తప్పేనండి. అందుకే ఏదైతే కనుక తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో, ఆ తెలుగుదేశం పార్టీ అనేది కిరణ్ని సస్పెండ్ చేసింది, 24 గంటల లోపల అరెస్ట్ చేయించింది, 14 రోజులు రిమాండ్ అనేది విధించిందండి. ఓకే, ఇంతవరకు తన నిబద్ధత అయితే చాటుకుంది. దీంతో పాటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఒక బలమైన హెచ్చరిక అయితే పంపించారండి. మహిళల పట్ల ఎవరైనా సరే నీచంగా ప్రవర్తిస్తే, నీచంగా మాట్లాడినా, నీచంగా పరుష పదాల జాలాలు వాడినా సరే వాళ్ళకి ఇదే గతి పడుతుంది అని చెప్పి ఒక బలమైన మెసేజ్ అయితే పంపించారు. కానీ నాకు ఇంతకు ముందలే ఒక వీడియో అయితే చూశానండి. ఆ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, కిరణ్ మాట్లాడటానికి బీజం ఎక్కడి నుంచే పడిందా అనిపించింది. అది ఎక్కడో కాదండి, సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగానే ఈ బీజం అనేది పడింది. వ్యక్తిత్వ హననాన్ని, మహిళల వ్యక్తిత్వ హననాన్ని పాల్పడుతూ 2023లో ఏదైతే వైసీపీ నాయకులు మొదలు పెట్టారో దానిని అప్పుడున్న వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవటం, పక్కనే ఉండి ముసిముసిగా నవ్వుకోవటం వల్ల ఏమో నిజమే మనం కూడా ఇలా మాట్లాడవచ్చేమో అని చెప్పి అసెంబ్లీ సమావేశాలు చూసి ఇన్స్పైర్ అయ్యి మాట్లాడాడని చెప్పి అయితే నేను భావిస్తున్నానండి. నిజమే కిరణ్ కుమార్ చేసింది తప్పేనండి. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏదైతే కనుక తొర్రి కోతలు కూశారో, వాళ్ళ నాయకులు ఏదైతే తొర్రి కోతలు కూశారో వాళ్ళని ఆ రోజే ఆపినట్లయితే గనక ఈ రోజు ఇక్కడ దాకా వచ్చేది కాదండి. గడిచిన 2 రోజులుగా ఏమంటున్నాడు అంబటి రాంబాబు, శుద్ధపూస కబుర్లు చెబుతున్నారండి వీళ్ళందరూ. నిజమేనండి, పాపం అంబటి రాంబాబు నేను ఏ రోజు మహిళల్ని కించపరచలేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మనవి చేసుకుంటున్నాను అని. అయ్యా అంబటి రాంబాబు గారు వినిపిస్తా విను. తమరు మాట్లాడిందే, వేరెవరో మాట్లాడింది వినిపించను నేను. నీలాగా ఫేకులు చేసి వాటిని చూసి ఆనందించే రకాన్ని కాదు నేను. వినిపిస్తా. ఎని మహిళల్ని కించపరచడం అనేది వైసీపీ సంస్కృతిలోనే లేదా? వైసీపీ సంస్కృతిలోనే లేదని నువ్వు మాట్లాడుతున్నావు అంబటి రాంబాబు. ఈ రోజు వచ్చి అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బిడ్డని ఎన్ని మాటలు అన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముసిముసి నవ్వులు నవ్వుతా ఉన్నాడే, ఆ రోజు ఎందుకు ఆపలేకపోయారు మీరు? అంబటి రాంబాబు నేను పత్తిత్తుని అంటావు కదా. దీన్ని ఏమంటారు రా అంబటి రాంబాబు? దీన్ని ఏమంటారు? ఒళ్ళు బలుపెక్కి మాట్లాడావా అని నేను మనవి చేసుకుంటున్నాను. లేదంటే గనక ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడావా అని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ మాటలు మాట్లాడిన తర్వాతే కదా నీకు మంత్రి పదవి వచ్చింది అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను కదా. ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలకి
ఏం జరిగింది? నీకు మంత్రి పదవి వచ్చింది. ఈరోజు కిరణ్ కుమార్ మాట్లాడితే ఏమైంది? అతను జైల్లో ఉన్నాడు. మరి ఎవరు నిబద్ధతతో పనిచేస్తున్నారు? ఎవరు మహిళలకు గౌరవం ఇస్తున్నారు? సరే, ఇదంతా ఒక లెక్క అండి. దీని తర్వాత ఒకడు మాట్లాడాడండి. మళ్ళీ వినిపిస్తాను. ఇది విన్న ప్రతిసారి బ్లడ్ బాయిల్ అయ్యి దాని టెంపరేచర్ దాటిపోతున్నా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఒగ్గబట్టుకొని కూర్చున్నారు. ఎందుకయ్యా అంటే అధినేత మాట కోసం. ఆ రోజు మీరు ఈ మాట మాట్లాడిన వ్యక్తి పేరు కూడా మన స్పీకర్ తమ్మినేని సీతారామయ్య చెప్తాడు, వినండి. విన్నారు కదా ఇందులో మార్ఫింగ్లు ఏముండవండి. చాలా జెన్యూన్ గా మీకు వినిపిస్తాం. కదా, లోకేష్ ఎలా పుట్టాడు అని మాట్లాడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని నేను అడుగుతున్నానండి. నువ్వెలా పుట్టావో పక్కనాళ్ళు కూడా అలాగే పుడతారు కదా, అవునా కాదా? నీకు పక్కనాళ్ళ పుటకం మీద నీకు అనుమానం ఉంటే నీ పుటకం మీద నీకు అనుమానం ఉండాలి కదా. ఉందా? నీకు అనుమానం ఉందా? కిరణ్ మాట్లాడింది తప్పే, కానీ దానికి బీజం పడింది ఈ మాటలకే బీజం పడింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వికటాట్టహాసాలు వినండి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. మరి ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఎన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇదిగోండి వికటాట్టహాసాలు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎక్కడ పడిందంటారు బీజం? మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వాళ్ళ నాయకుల్ని కంట్రోల్లో పెట్టుకోగలిగాడా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలను కంట్రోల్లో పెడుతున్నాడు. మరి ఆ రోజు ఏం చేశారు? ఈ రోజు సామాన్య కార్యకర్త అయిన కిరణ్ కుమార్ని మేము చంపేస్తాం, మేము పొడి చేస్తాం, 2029లో మేము వస్తే కనుక డబుల్ డోస్ ఇస్తాం అంటున్నారు కదా. ఓపెన్ ఛాలెంజ్ మీ అందరికి. ఈ మాటలు మాట్లాడి వికటాట్టహాసం చేసిన జగన్మోహన్ రెడ్డి మీరు అడగండి ముందల. అరే ఆ రోజు నువ్వు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అలా మాటలు అనిపించకపోతే ఈ రోజు మా భారతమ్మకి గట్టి పట్టేది కాదు కదా అని చెప్పి మీరు అడగండి ముందల పోయి జగన్మోహన్ రెడ్డిని. నవ్వుతా కూర్చున్నావు కానీ మీ నాయకుల్ని కంట్రోల్లో ఎందుకు పెట్టుకోలేకపోయావురా నువ్వు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడగండి మీరు. నిజమే, కిరణ్ కుమార్ తప్పు చేశాడయ్యా, తప్పే చేశాడు. ఎందుకంటే గనక కోపం ఆపుకోలేక తప్పే చేశాడు. కానీ అతను మహా నేరం అయితే చేయలా, తప్పు చేశాడు, శిక్షణ అనుభవిస్తున్నాడు. మరి ఈ లుచ్చా అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మహిళలంటే మీకు చాలా గౌరవం అంటున్నారు కదా. మరి వైఎస్ భారతి గారి మీద వ్యాఖ్యలు చేసిన కిరణ్ కుమార్ని అరెస్ట్ చేసినప్పుడు మరి అలాగే ముసుకేసి ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అలాగే ముసుకేసి ఈ అంబటి రాంబాబును కూడా మీడియా ముందర ప్రవేశపెట్టాలండి. ఇది మా డిమాండ్ అండి, మేము క్లియర్ గా అడుగుతున్నాం. మరి వీళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిందే కదా, చెయ్యండి అరెస్టు. ఇప్పటికిప్పుడు చూసినా సరే మేము పొడి చేస్తాం, చంపేస్తాం అని చెప్పి వీడియోలు చేస్తున్న వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి. ఇంత దారుణమా? చంపేస్తారా? పొడి చేస్తారా?
2029లో అధికారంలోకి వస్తారా? అధికారంలోకి వస్తే పేదలకు ఏం చేయాలి అది మాట్లాడుకోవాలి, కానీ మేము వాళ్ళని చంపేస్తాం వీళ్ళని పొడి చేస్తాం అంటున్నది అధికారంలోకి రావడానికా మీరు? అధికారంలోకి వచ్చేది జనాలను చంపడానికా మీరు? అసలు శవాల మించి పుట్టిన పార్టీ మీది. అరే బాబు, నేను ఇంత మాట్లాడటం వేస్ట్ రా. నేను వైసీపీ నాయకులను ఒకటి అడుగుతున్నాను, వైసీపీ కార్యకర్తలను ఒకటి అడుగుతున్నాను. నిజంగా మీకు మహిళలంటే గౌరవం ఉంటే గనక, మహిళలంటే మీకు గౌరవం ఉంటే గనక, మీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల గారి చీర కట్టు గురించి కూడా మాట్లాడినప్పుడు పసుపు రంగు చీర కట్టుకొని వాళ్ళ ఇంటికి ఏం సాటిస్ఫాక్షన్ చేయడానికి వెళ్ళిందో అని చెప్పి మాట్లాడినప్పుడు ఆమె మహిళ కాదా?